హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే క్లాత్ ఫ్రేమ్కి క్లాత్ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సో దాంట్లో ఒక చిన్న టెక్నిక్ ఉందన్నమాట. ఏ వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. దీంట్లో స్క్రూ డ్రైవర్ ఎందుకు చూపిస్తున్నాను, అసలు దీంతో ఏం చేస్తాను, మగ్గం వర్క్ క్లాత్ ఫిట్ చేయడంలో, ఫ్రేమ్కి ఫిట్ చేయడంలో దీంతో ఏం యూజ్ ఉంటుంది అని చాలామంది చూసిన వాళ్ళు అనుకుంటారు. సో దాంతో మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. మంచిగా చూసి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అనే విధంగా ఉంటుందన్నమాట. చూసి నేర్చుకోండి. సో మన ఫ్రేమ్ ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ రింగ్కి ఇలా నాడ ఉంటుందన్నమాట. ఫస్ట్ రింగ్కి సెకండ్ రింగ్కి ఇలా నాడ చుట్టుకోవాలి. క్లాత్ అయినా నాడ అయినా చుట్టుకోవాలి. అది నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది. నేను చుట్టకుండానే ఈ ఫ్రేమ్ అనేది కరెక్ట్గా అసలు మధ్యలో గ్యాప్ రాకుండా కరెక్ట్గా వచ్చింది. దానికోసమని ఇంతవరకు నేను నాడ అనేది చుట్టలేదు. కరెక్ట్గా అయితే సెట్ అయింది నాకు. సో ఇప్పుడు కొంచెం లూజ్ అనిపిస్తుంది. దానివల్ల నాడ చుట్టకుండా అది ఎలా చుట్టాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్పాలి అని దాన్ని తర్వాత వీడియో చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే దీన్ని క్లాత్ని ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మన ఫ్రేమ్కి 2 రింగ్స్ వస్తాయి కదా, వుడ్ రింగ్స్. ఆ రింగ్స్లో లోపల రింగ్ తీసుకొని ఫస్ట్ ఇలా పెట్టుకొని దాని మీద నుంచి క్లాత్ ఇలా పెట్టుకోవాలి. ఏ ప్లేస్ అయితే మనకు కావాలో ఆ ప్లేస్లో క్లాత్ పెట్టుకొని రింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని కరెక్ట్ సైజులో రింగ్ పెట్టి దానిపై నుంచి పైన రింగ్ పెట్టాలి. దానికి ఇక నేను ఏం చూపిస్తున్నాను అంటే రింగ్కి క్లాత్ ఫిట్ చేసి టైట్ చేసేటప్పుడు ఒక స్క్రూ అనేది మనకు ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో కానీ కలర్లో ఉంటుంది కదా. ఆ స్క్రూ అనేది నాకు ఇరిగిపోతే దాన్ని నేను ఏం చేశానంటే దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ స్క్రూ లేకపోతే ఫ్రేమ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ అంత డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి, ఇంత మంచి ఫ్రేమ్ మళ్ళీ నాకు దొరుకుతుందా, గ్యాప్ వచ్చిన ఫ్రేమ్ దొరుకుతుందేమో అని ఆలోచించి ఇలాంటి స్క్రూ వేరేది లాంగ్ది స్క్రూ హార్డ్వేర్ షాప్లో తెచ్చుకున్నాను. సో అది ఈ ఫ్రేమ్కి పెట్టి దాన్ని స్క్రూ డ్రైవర్తో టైట్ చేస్తున్నాను. చూసారా, ఏ వస్తువైనా ఏ విధంగా వాడుకోవాలి అనేది, ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది చాలా టెక్నిక్గా తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను దీన్ని ఇలా యూజ్ చేశాను. అది ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి స్క్రూ తెచ్చుకొని లాంగ్ స్క్రూ, పెద్ద స్క్రూ దొరుకుతుంది, దానికన్నా పెద్ద స్క్రూస్ ఉంటాయి హార్డ్వేర్ షాప్లో. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి అడిగి తెచ్చుకోండి. ఆ ఫ్రేమ్స్కి వచ్చిన స్క్రూస్ విరిగిపోవడం కానీ, ఇలా లూజ్ అవ్వడం కానీ, నట్స్ పోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని వేస్ట్ చేయకండి. ఇంపార్టెంట్గా మెయిన్గా ఫ్రేమ్ని వేస్ట్ చేయకండి. ఆ ఫ్రేమ్కున్న ఒక పట్టిలాగా ఉంది చూసారా స్టీల్ది, అది మాత్రం ఊడిపోతేనే ఫ్రేమ్ అనేది మనకు యూస్ కాదు. సో ఒక్క స్క్రూ విరిగిపోయినా, లూజ్ అయినా, నట్టు లూజ్ అయిపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఫ్రేమ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనకు. ఇలా ఫ్రేమ్ వేస్ట్ చేయకుండా దీనికి ఈ విధంగా ఆలోచించి ఇది పనికొస్తుంది కదా అని ఆలోచించి దీన్ని తెచ్చుకొని ఒకసారి ట్రై చేశాను. కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇలా ఇది పెట్టిన దగ్గర నుంచి నేను ఇంకో ఫ్రేమ్ అయితే యూజ్ చేయలేదు. దీన్ని 7-8 ఇయర్స్గా నేను ఇదే ఫ్రేమ్ వాడుతున్నాను. మీరు నమ్ముతారా? నిజంగా అండి, ఫ్రేమ్ అనేది వేస్ట్ కాకుండా ఇదే విధంగా నేను యూస్ చేస్తూ దీన్ని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చూసుకుంటూ ఇలా స్క్రూ తెచ్చుకొని ఫిట్ చేసుకొని టైట్ చేసుకొని కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్కి వచ్చిన స్క్రూ కంటే ఇప్పుడు నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్న స్క్రూ చాలా బాగా పనిచేస్తుంది. క్లాత్ అయితే కరెక్ట్గా టైట్గా ఫిట్ చేసామంటే అసలు లూజ్ కాదు, కరెక్ట్గా ఉంటుంది క్లాత్ అయితే. సో అదన్నమాట విషయము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఫ్రేమ్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరికైనా అవసరం అనుకుంటే, పనికి వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మగ్గం వర్క్ వేసే వాళ్ళకు, ఇది చూసే వాళ్ళు, మగ్గం వర్క్ వేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వేస్ట్గా ఫ్రేమ్ విరిగిపోయింది పనికిరాదు అని చెప్పి పక్కకు పడేయకండి, ఇలా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ అనేది ఇలా ఫిట్ చేసిన తర్వాత దీన్ని రింగ్ లోపల క్లాత్ కొంచెం ఏదైనా లూజ్ ఉంటే ఈ విధంగా చుట్టూరా మిగిలిన క్లాత్ని పట్టుకొని లాగాలి. ఇలా లాగిన తర్వాత
కొంచెం టైట్గా అనిపిస్తే దీన్ని స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకుంటూ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్తో నట్టు పట్టుకొని రైట్ హ్యాండ్తో స్క్రూ డ్రైవర్తో స్క్రూని టైట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ క్లాత్ని టైట్ అయినంత వరకు పట్టుకొని మళ్ళీ స్క్రూని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకు ఎంతవరకు టైట్ అవుతుంది ఏంటి అనేది ఒక గ్రిప్ అనేది తెలుస్తూ ఉంది. మనం టైట్ చేస్తూ ఉంటేనే క్లాత్ టైట్ అయిందా, ఆగుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా క్లాత్ టైట్ అయిన తర్వాత ఇలా ఒకసారి చేతి పెట్టి ఒత్తండి, ఇలా ప్రెస్ చేయండి. లూజ్గా క్లాత్ అనేది వట్టిగానే లూజ్ అయిపోతే మళ్ళీ క్లాత్ని టైట్గా మళ్ళీ స్క్రూని టైట్ చేయండి. ఈ విధంగా క్లాత్ అనేది ఫ్రేమ్కి ఈ విధంగా ఫిట్ చేయాలి. సో ఇక్కడ మా పాప నేను కుడతా మమ్మీ, నేను కుడతా అని చెప్పి, నేను ఫిట్ చేస్తా అని చెప్పి ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ నేను కుడతా అని అంటుంది. వద్దు నాన్న ఇక్కడ కూర్చో, నీడిలు కుచ్చుకపోతుంది అని చెప్పి పక్క కూర్చోబెట్టుకొని మీకు వీడియో చెప్తున్నాను. సో ఇక్కడ మీ కంఫర్ట్ బట్టి నేర్చుకునే బిగినర్స్, కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకు రింగు క్లాత్ అనేది ఫ్రేమ్ లేకపోతే ఈ విధంగా కంఫర్ట్గా కాళ్ళ మీదనో చేతులలో ఈ రింగు ఇలా పట్టుకొని మగ్గం వర్క్ స్టిచెస్ అనేది ప్రాక్టీస్ చేయవచ్చు. ఏం లేదు, మీకు ఎంత కంఫర్ట్గా అనిపిస్తే అంత కంఫర్ట్గా ఫ్రేమ్ అనేది చేతుల్లో పట్టుకొని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. మగ్గం వర్క్ అనేది దానికి స్టాండే ఉండాలి, స్టాండ్ మీద అయితేనే వస్తుంది వర్క్ అనేది, అలా ఏం లేదు. ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్, ఒకవేళ స్టాండు లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా కంఫర్ట్గా చేసుకోండి. ముందు ఖచ్చితంగా స్టాండ్ అయితే కంపల్సరిగా ఉండాలి. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్టాండ్ కొనుక్కోలేము, ఓన్లీ ఫ్రేమ్ ఉంది మనకు అందుబాటులో అని అనుకుంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఒక గొలుసు కుట్టు వచ్చింది అని అనుకుంటే ఈ విధంగా స్టాండ్ అయితే తీసుకోండి. స్టాండ్ మీద పెట్టిన తర్వాత ఇంకా ఫ్రీగా వస్తుంది స్టిచ్చింగ్ అనమాట. ఈ మగ్గం వర్క్ అనేది గొలుసు కుట్టు కుడతా ఉంటే ఫ్రీగా వస్తుంది. అదేదో మనం చేతిలో పట్టుకొని కుడతా ఉంటే ఏదో బరువుగా పట్టుకొని కుట్టినట్టుగా కంఫర్ట్ అనిపించదు. అందుకే ఈ స్టాండ్ అనేది కంపల్సరీగా కావాలి. మగ్గం వర్క్ స్టాండ్కి 4 కాళ్ళు వచ్చినాయి కదా, ఆ 4 కాళ్ళకి స్క్రూలు వస్తాయి. ఆ స్క్రూలతో బిగించి సెట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా స్టాండ్ ఫిట్ చేసుకొని స్టాండ్కు ఈ రింగ్ అనేది ఇలా ఫిట్ చేసుకోవాలి. టైట్గా ఫిట్ అయిపోతుంది, అలా బిగించి పట్టినట్టుగా ఉంటుంది. రింగ్ అనేది కొంచెం కదిలితే ఇంకా ఫిట్ కాలేదనమాట. బిగించి పట్టినట్టు కిందికి ఇట్లా వచ్చింది కదా, బిగించి పట్టినట్టు ఉంటే అప్పుడు మనం ఏ డిజైన్ కుట్టినా కానీ రింగ్ అనేది కదలదు. సో అదనమాట. ఇప్పుడు కంఫర్ట్గా మన హ్యాండ్ అనేది రింగు మీద పెట్టి క్లాత్ మీద పెట్టి హ్యాపీగా కుట్టుకోవచ్చు మన కంఫర్ట్ని బట్టి. మామూలుగా ఓన్లీ ఒక చెయ్యి ఇట్లా మాత్రమే పెట్టి కుట్టాల్సిన పని లేదు. సపోర్ట్గా మోచేతి వరకు మన క్లాత్ మీద పెట్టి వర్క్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. మన కంఫర్ట్ బట్టి మనము ఒక మోచేతి వరకు క్లాత్ మీద పెట్టొచ్చు. క్లాత్ లూజ్ అవుతుందేమో అన్న టెన్షన్ ఏం పడకండి. క్లాత్ని మంచిగా టైట్ చేసి పెట్టుకోండి. క్లాత్ అనేది మన చెయ్యి బరువుని ఆపాలి, అంత టైట్గా ఉండాలి. అంత టైట్గా ఉంటేనే మన మగ్గం వర్క్ చేసేటప్పుడు, వర్క్ అనేది నేర్చుకునేటప్పుడు ఈజీగా క్లారిటీగా వస్తుంది. అదే కొంచెం లూజ్ ఉన్నా కూడా మన క్లాత్ అనేది నీడిల్తో కుట్టినప్పుడు దారాలు రావడము, క్లాత్ డ్యామేజ్ అవ్వడము, ముడతలు రావడం ఇలా అనిపిస్తుంది. సో దానికి చిన్న టెక్నిక్ ఏంటి అంటే, క్లాత్ ఎంత టైట్గా ఉంటే అంత బాగా మనకు వర్క్ అనేది నీట్గా వస్తుంది, గ్రిప్ అనేది వస్తుంది. సో మన వర్క్ అనేది డిస్టర్బ్ కావద్దు అంటే క్లాత్ ఫస్ట్ టైట్గా పెట్టుకోవాలి, ముడతలు అనేది రావద్దు. మన హ్యాండ్ బరువు అనేది అది ఆపాలి, అంత టైట్గా ఉండాలి. అప్పుడే మన కంఫర్ట్గా వర్క్ అనేది చేసుకోవడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండద్దు. మంచిగా టైట్గా చేసుకోండి క్లాత్ అనేది ఫిట్టింగ్. ఈ ఫ్రేమ్ ఉంటే అంటే ఈ స్టాండ్, మగ్గం వర్క్ స్టాండ్ ఉంటే ఎంత కంఫర్ట్గా, ఎంతసేపు ఎన్ని గంటలు వర్క్ చేసినా కానీ మన కంఫర్ట్ని బట్టి మంచిగా చేసుకోవచ్చు. ఒకవేళ గంటలు వర్క్ చేసినప్పుడు మెడల నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మెడల నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి, కంఫర్ట్గా దాని మీద పడుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకు చాలా మెడల నొప్పి లేస్తూ ఉంటుంది, తలనొప్పి లేస్తూ అనిపిస్తుంది. ఆ విధంగా అన్కంఫర్టబుల్గా అనిపించినప్పుడు ఈ ఫ్రేమ్ మీద మన తల పెట్టి కూడా పడుకున్నట్టుగా చేసుకుంటూ కూడా అలా కూడా ఫ్రీగా కుట్టుకోవచ్చు. ఫ్రేమ్ మీద తల పెట్టినప్పుడు కూడా మన తల బరువు అనేది క్లాత్ ఫ్రేమ్ ఆపాలి. అలా ఇలా కంఫర్ట్గా ఫ్రీగా
ప్రశాంతంగా వర్క్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ విధంగా కంఫర్ట్‌గా ఉంటుంది. మన మగ్గం వర్క్ స్టాండ్ ఉంటే. గంటలు గంటలు వర్క్ చేసినప్పుడు బ్లౌజ్ వర్క్ చేసినప్పుడు చాలా గంటలు గంటలు వర్క్ చేయాల్సొస్తది. అప్పుడు కాళ్ళు బాగా లాగేస్తా ఉంటాయి. సో, అప్పుడు ఈ విధంగా ఆరామ్స్‌గా ఈ విధంగా కంఫర్ట్‌గా ఫ్రీగా ఇలా కాళ్ళు చాపుకొని ఇలా వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. అప్పుడు రిలీఫ్ అనిపిస్తది. మన వర్క్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తా ఉంటది. ఈ విధంగా చేసుకోవచ్చు. స్టాండ్ ఉంటే మన మగ్గం వర్క్ స్టాండ్ అనేది ఉంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా యూజ్‌ఫుల్ అనమాట. అందుకనే మగ్గం వర్క్ స్టాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకు. సో, ఖచ్చితంగా మగ్గం వర్క్ స్టాండ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఖచ్చితంగా వాడండి. మన దగ్గర ఖచ్చితంగా మగ్గం వర్క్ స్టాండ్సు, బిగినర్ కిట్టు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. మగ్గం వర్క్ మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. విత్ హోల్‌సేల్ రేట్స్‌కే మీకు ఎంత కంఫర్టబుల్‌గా అంటే అంత కంఫర్టబుల్‌గా మీకు వచ్చే రేట్స్‌కే ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ చేసి మెసేజ్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ చేసుకోండి. మగ్గం వర్క్ ఫ్రేమ్ అయినా, బిగినర్ కిట్ అయినా, అడ్వాన్స్ కిట్ అయినా, మగ్గం వర్క్ మెటీరియల్ అయినా ఏదైనా గానీ మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? అండ్ దాంతో పాటు మనకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి థ్రెడ్ బ్యాంగిల్స్ కావాల్సిన రా మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.